హలో ఎవ్రీవన్, ఇవాళ నేను నా హెల్దీ రెసిపీస్లో భాగంగా ఒక మంచి టేస్టీ సాలడ్ డ్రెస్సింగ్తో వచ్చేసాను. ఈ డ్రెస్సింగ్ని మనం సాలెడ్స్కి అండ్ సార్టెడ్ వెజిటేబుల్స్లోకి వేసుకుని తింటే ఆ హెల్దీ ఫుడ్స్ బోరే కొట్టవు. సో వై వెయిట్, లెట్స్ గో టు రెసిపీ. దీనికి కావాల్సింది ఒక రెడ్ బెల్ పెప్పర్, ఒక టొమాటో, కొన్ని వెల్లుల్లి ముక్కలు. ఇవన్నీ మంచిగా సన్నగా కట్ చేసుకుందాం. అలాగే వెజ్జీస్తో పాటు మనకు కావాల్సింది కొన్ని జీడిపప్పు, మిక్స్డ్ హర్బ్స్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్, ఇంకా సాల్ట్. ఇప్పుడు ఒక పెనం తీసుకొని ఆ పెనంలోకి ఆలివ్ ఆయిల్ వేసేసి అందులో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు కొంచెం స్లైట్గా రంగు మారేంత వరకు వేయించుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్, రెడ్ బెల్ పెప్పర్ వేసుకుందాం. ఇవి కొంచెం మగ్గేంత వరకు మగ్గనిద్దాం. అందులోనే ఈ టైంలో కొంచెం సాల్ట్ కూడా వేసేసి కొద్దిసేపు మగ్గిద్దాం. స్లైట్గా మగ్గించిన తర్వాత క్యాష్యూస్ వేసుకోవాలి. సో క్యాష్యూస్ రెడీ పెట్టుకుందాం. నాకు ఈ టైంలో స్లైట్గా మగ్గాయి. సో ఈ టైంలో క్యాష్యూస్ వేసేస్తున్నాను, అవి కూడా మగ్గిపోతాయి. ఇవి బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కారం పొడి ఇంకా మిక్స్డ్ హర్బ్స్ వేసి ఒక 1 minute అలా పొయ్యి మీద ఉంచేసి తర్వాత స్టవ్ ఫ్లేమ్ని కట్టేద్దాం. అది కాస్త చల్లారాక దీన్ని జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేద్దాం. సో మిక్సీ పట్టిన తర్వాత ఇలా ఉంది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఎప్పుడైనా సార్టెడ్ వెజిటేబుల్స్కి, సాలడ్స్కి వాడుకుంటే సాలడ్స్ చాలా టేస్టీగా ఉంటాయి. ఇది నేను నా చిక్పీ సాలడ్కి వాడుతున్నాను. ట్రస్ట్ మీ, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. ఇంతకుముందు నేను టొమాటో డ్రెస్సింగ్ చేసుకున్నాను, దానికంటే ఇది చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మళ్ళీ చేసుకుంటారు. ఇలా మనం బోరింగ్గా ఫీల్ అయ్యే మన సాలడ్ని ఎంతో టేస్టీగా చేసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. అంతే, టేస్టీ సాలడ్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.